29వ తారీఖు రా కదలిరా అనే నినాదంతో చేబ్రోలు మండలంలో సాక్షాత్తు కోటేశ్వర గుడి వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ఆ బహిరంగ సభకి స్వచ్ఛందంగా ప్రభుత్వ అధికారులు, వైసీపీ నాయకులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ప్రతి గ్రామం నుండి కూడా ఒక పండుగ లాగా, విజయోత్సవ ర్యాలీ లాగా ప్రతి గ్రామం నుండి వేల సంఖ్యలో ఆ సమావేశానికి వచ్చి సమావేశాన్ని విజయవంతం చేయడం జరిగింది. మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి రాబోయే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి ఏమేం చేయబోతుంది, ఈ ప్రజలకి ఏం చేయబోతున్నాం, ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏం చేయబోతున్నాం అని ప్రతి ఒక్కరికి కూడా, మహిళలకు గాని యువతకు గాని అందరికి కూడా చక్కగా అందరికి అర్థమయ్యేటట్టు కూడా వివరించవడం జరిగింది. అది వినగానే ఇక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యుడికి, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నిద్ర పట్టగా కళ్ళ కూడా చంద్రబాబు నాయుడు గుర్తొచ్చే పరిస్థితిలో వాళ్ళ పరిస్థితి ఉంది. ఈ రోజు ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన స్థానిక శాసనసభ్యులు ఎల్లారి వెంకటరోసయ్య గారు ప్రెస్ మీట్ చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి సంఘం డైరీలో వాటా ఉంది అంటాడు. అసలు సంఘం డైరీ గురించి మాట్లాడే అర్హత నీకు లేదని మేము గత ఎన్నో ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది. అసలు సంఘం డైరీ చరిత్ర ఏంటో, దాని వ్యవస్థాపన ఏంటో, ఆ కార్యక్రమాలు ఏంటో మీకు అర్థం కాకుండా మాట్లాడితే సంఘం డైరీ అంటా ఉన్నారు. సంఘం డైరీ అనేది పాల ఉత్పత్తిదారుల కోసం, పాల ఉత్పత్తిదారుల సంక్షేమం కోసం స్థాపించిన వ్యవస్థ. అదే స్ఫూర్తితో ఈ రోజు కూడా సంఘం డైరీ కేవలం పాడి రైతుల కోసం పనిచేస్తున్న సంగతి మీకు తెలియదు. మీకు పత్రికా ముఖంగా మా నరేంద్ర కుమార్ గారు సంఘం డైరీ చైర్మన్ గా అనేక సార్లు సవాల్ విసిరారు. మీకు దమ్ముంటే ప్రభుత్వం మీ చేతిలో ఉంది, ఏదైనా నిరూపించండి అని. నిద్రపోతున్నారా? క్వాలిటీగా పీకారా? ఒక్క రూపాయి అవినీతి చూపించగలిగారా? ఇంకా ఎందుకు మీరు సంఘం డైరీ గురించి మాట్లాడతారు? సిగ్గుండాలని చెప్పి నేను ఎల్లారి వెంకటరోసయ్య గారికి ఈ ఛాలెంజ్ చేస్తా ఉన్నా.